ఎస్తేరు గ్రంథం 2:18 చదవండి ఎవరైనా. యోబు గ్రంథానికి మొదట ఉంటుంది. చదువుతున్నామా ఎవరన్నా? అప్పుడు రాజు తన అధిపతులందరికీ సేవకులందరికీ ఎస్తేరు విషయమై ఒక గొప్ప విందు చేయించి సంస్థానంలో సెలవు దినం ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమతులు ఇప్పించను. ప్రేమగల తండ్రి మీకు వందనాలు. వాక్య భాగం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచుకొని యేసు ప్రభువుని వేడుకుంటున్నాం తండ్రి. ఎస్తేరు పెళ్ళి అప్పుడు రాజు ఏం చేసిందంటే చూడండి, అధిపతులందరినీ సేవకులందరినీ పిలిపించినాడు. పిలిపించి ఏం చేసినాడు ఆయన? 18వ వచనంలో సెలవు దినం ప్రకటించిన అందరికీ. రాజు కదా, అందరికీ అతని రాజ్యంలో ఉద్యోగస్తులందరికీ సెలవు దినం ప్రకటించి రాజు స్థితికి తగినట్టుగా బహుమానాలు ఇచ్చినారు. ఒక గొప్ప విందు కూడా చేయించినాడు. 3 విషయాలు: బహుమానాలు ఇచ్చినాడు, తర్వాత సెలవు ప్రకటించినాడు, గొప్ప విందు చేసినాడు. బిడ్డలు కూడా ఈ దినం దేవుడు చేసిన మేలు పట్టుకొని ఒక గొప్ప విందు మన కొరకు, అందరి కొరకు దేవుని నామంలో సిద్ధం చేసినాడు. మరి యాకోబు వివాహం అయినప్పుడు కూడా మన మామైన లాభాన్ని కూడా గొప్ప విందు చేసినాడు. పెళ్ళంటేనే గొప్ప సంబరం. ఏంటంటే వివాహం అన్ని విషయంలో చెప్పండి ఘనమైనది. వివాహం అంటే ఘనమైనది. ఎంత ఘనమైనది అంటే విడివిడిగా ఉన్న 2 పిల్లలు ఒక కుటుంబంగా కట్టబడి తమ జీవితాంతం కలిసి ఉండడం, ఇది దేవుని ప్రణాళిక. అంతేకాదు, సంస్థలో వివాహం అయినప్పుడైతే 7 రోజులు విందు పెట్టినారు. ఎన్ని రోజులు? 7 రోజులు. అట్లా వివాహ విందులు జరిగినాయి. ఒక వచనం మనం చదువుకుందాం చివరిగా. మత్తయి సువార్త మనం చదివి వారిని మరి కేక్ కటింగ్ తోటి మనం ముగించుకుందాం. మనం చివరిగా ఒక వివాహం జరగబోతుంది. ఆ విందు మనమందరం పాల్గొనబోతున్నాం. 22వ అధ్యాయము 1 నుంచి 2 నుంచి 4 వచనాలు. పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకే అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయింది. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచున్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడి ఉన్నవి, అంతయు సిద్ధంగా ఉన్నది, పెళ్లి విందుకు రండి అని పిలువబడిన వారిని చెప్పని వేరే దాసులను పంపెను. హల్లెలూయా. ఇంకొక పిలుపు ఉన్నది, దేవుని కుమారుని పెళ్లి పిలుపు. యేసుక్రీస్తు ప్రభువు ఆయన పెళ్లి కుమారుగా రాబోతున్నాడు. పరలోకం పిలుస్తున్నది. గొప్ప విందు, సంఘము, వధువు, మనం అందరూ వ్యక్తపడతాం. ఆ గొప్ప విందు ఉన్నదన్నమాట. అక్కడ 7 ఏళ్ల విందు. మనం ఎన్ని రోజులు విందు చేస్తాం? సంసోన్ అయితే 7 రోజులు, యాకోబు గారు 1, లాభాలు. ఇట్లా కొన్ని రోజులు విందులు జరిగినాయి. కానీ ఇప్పుడైతే మనం ప్రతి సంవత్సరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం మన నిలవర్లను, బంధువులను. రాజు అయితే విందు చేసి ఏం చేసిన? బహుమానాలు ఇచ్చిన, సెలవు ప్రకటించినారు. అంటే పెళ్ళి అంటే అంత ఘనమైనది. అలాగే చేసినారు. ఇప్పుడు ఒక గొప్ప పెళ్లి విందు ఏంటంటే దేవుడు సిద్ధపరుస్తున్నాడు. మనకు ఎంత సిద్ధపరుస్తున్నాడు అంటే 7 ఏళ్ల విందు. తర్వాత తనకు ఎల్లకాలం ఉండే భాగ్యం మనకి ఇచ్చినాడు. కాబట్టి మరి కానా పెళ్లి విందులో గొప్ప ఆశ్చర్యకార్యం చేసిన దేవుడు మనల్ని కూడా ఆ పెళ్లి విందులో ఆహ్వానం మరి చెప్తున్నాడు. ఎల్లకాలం ఆయనతో ఉంటాం. అంత గొప్ప భాగ్యం మనకు దేవుడు ఇచ్చినాడు.
అలాంటి సంతోషము ఈ బిడ్డలకు కూడా దేవుడు దయచేసే విధంగా మనము ప్రార్థన చేసుకున్నాము. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేద్దాం. అన్నీ ఈరోజు నేనే అవుతాను. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వివాహం తేదీల తోటలో మీరు జరిగించి ఇంతవరకు అయా భూమి నిల్చున్నంత వరకు ఆ వివాహాన్ని ఆశ్రయించినారు. మీకు స్తోత్రం. కానా విందులో మిరాజరై అయ్యా పెళ్లిని బలపరిచినారు, నీళ్ళను ద్రాక్షరసం చేసినారు. అక్కడ అవసరతలు తీర్చిన దేవుడు. అలాగా కొంతమంది వివాహాలు జరిగినప్పుడు ఎలాంటి విందులు చేసినారో, ఎలాంటి సంతోషం చేసుకున్నారో తండ్రి, మరి అవన్నీ మాకు తెలియజేసి ఒక పరలోక రాజ్యం పిలుస్తున్నది. రాజాదిరాజు యేసురాజు వివాహం, ఆ విందు గొప్ప విందు. అది దాని కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నందు వందనాలు. కానీ ఛాయగా ఈ సంతోషం మరి ఇప్పుడు మేము చూడబోతున్నాం. పిల్లలు అయ్యా మరి సురేష్ స్వప్నాలు బట్టి వందనాలు. బిడ్డలు ఇన్ని సంవత్సరాలు తండ్రి బిడ్డలు ఈ వివాహ బంధంలో సంతోషించి అయ్యా సంఘం అంతా పిలిపించి మీ నామమున చేసిన మేళ్లను తలంచుకుంటూ వారి సాక్ష్య జీవితం కలిగి అయ్యా మిమ్మల్ని కేక్ కట్ చేస్తూ మిమ్మల్ని మయంపరుస్తున్నాయి కదా. వీళ్ళని దీవించాలి. సంఘం అంతా కూడా మేమందరం వీళ్ళతో ఆనందిస్తున్నాయి కదా. మీరు మమ్మల్ని అందరినీ ఆశ్రయించుకోవాలి. యేసు ప్రభువుతో వేడుకున్నాం తండ్రి. ఆమేన్. ఘనమైనది. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనం. ఆశ్రమం ఎందుకు రావాలి? అట్లాగే అత్తమ్మ, కవిత, అమ్మ, డాడీ పైనకి రండి. శుభదినమున నవదంపతులను దీవించగలేవా శుభప్రదమున రావా. సౌండ్ తక్కువ పెట్టండి బిడ్డ. ప్రేమల తండ్రి, మీకు వందనాలయ్యా. ఇదిగో పరలోకంలో ఉండి మీరు చూస్తున్నారు నాయన. ఏమైనా బిడ్డలు తండ్రి తమ సంతోషాన్ని సంఘంతో, ముఖ్యంగా తండ్రి మీ ఘనమైన మహిమార్థంగా కేక్ తీసుకొచ్చి తన సంతోషాన్ని వ్యక్తం చేస్తుండగా మీరు దీవించమని కేక్ కట్ చేస్తుండగా మీ ఆశీర్వాదాలు పొందమని యేసు ప్రభువుపేట వేడుకుంటున్నాం తండ్రి. ద్రాక్షారసముగా మార్చెను నిన్ను. ఈ దంపతులను
గీతం పతుల అందరం చప్పట్లు కొడదాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శుభది నవదంపతి చేసి సాగమని నాకు చేసి ద్రాక్షారసముగా మార్చండి శుభ
మన్నించగలిగిత చూడతావా చేసి నీలో సగమని నారిని చేసి సుఖ దుఃఖములలో ఈ వధువరులను సుఖ దుఃఖములలో ఈ వధువరులను ఒకరికి ఒకరని ఒకరికి ఒకరని కళ్యాణ వైభోగమే ఇది కానాడు ముగించుకుంటాను. ఏది మైక్ ఏది బిడ్డలను ఆశీర్వదించమని నేను ఆశీర్వాదం పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సావాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఈ నిల్చున్న ఈ బిడ్డలతో మనందరితో సదాకాలంతో నడిపించును కాదు. ఆమేన్. ఓకే నువ్వు చెప్పు, నేను గట్టిగా స్వరవద్దు. మా పిలుపును ఆహ్వానించి అందరూ వచ్చినందుకు మా పిలుపుని విని అందరూ మా మ్యారేజ్ డేకి వచ్చి మమ్మల్ని సంతోషపరిచినందుకు అందరికీ ప్రత్యేకమైన వందనాలు. అందరికీ భోజనం సిద్ధం చేసినాం, అందరూ అన్నం తిని వెళ్ళాలని కోరుకుంటున్నాం. వచ్చిన అందరికీ వందనాలు. దీవించినందుకు వందనాలు. చక్కని కరుణా ఇలాగ ముచ్చటైన మీపై విరివాడైన చక్కని కరుణా కుండవలెనంటూ దేహాన చెరిసగమై నీ ఎముకలో ఎముకై ఈ వధువు సహచరిగా లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి ఊరికి యేసు ప్రేమే
దీపుని వల్లే కేక్ కట్ చేయాలి తొందరగా మనది అయిపోతే. దీపు అక్కడ వాళ్ళు వచ్చిర్రా? దీపు అట్లే చేయమట్టుకోరా. రైట్ ప్రాబ్లం పాపం ఏం చేస్తారు? మనుషులకిది జగతి కన్నా మునుపే ప్రభు చేసిన మీ సంగమం ఈ జగతి కన్నా మునుపే ప్రభు చేసిన మీ సంగమం మనుషులకిది అసాధ్యము. అతి త్వరలో రానుండెను. శ్రావణ అనే అబ్బాయి వస్తాడు మా ఊళ్ళో కిరాయి. మనుషులకిది అసాధ్యము. ఇది దేవుని నిర్ణయము. మనుషులకిది అసాధ్యము. ప్రభు స్థిరపరిచిన ప్రభు స్థిరపరిచిన కార్యము. ప్రభు స్థిరపరిచిన కార్యము.
మా బాబు క్రీమ్ తినద్దు. ఊరిలో అక్కను ఎరిగి